సినిమా హీరోలు కానీ నిర్మాతలు కానీ మొన్న ఏదో పోలీసుల ముందు వచ్చి కనపడే వెళ్ళిపోయారు తప్ప వాళ్ళు స్పెషల్ గా మీటింగ్ పెట్టి ఆడి గురించి ఏం మాట్లాడతలేదు. ఆడి గురించి నష్టం ఉందంటావా నిజంగా లేదంటావా? లేదన్న, నష్టం ఏం లేదన్న, నష్టం ఏం లేదన్న. ఓటీటీ నుంచి వచ్చినప్పుడే తీస్తున్నాడు అన్న. మూవీ ప్రింట్ డైరెక్ట్ థియేటర్ నుంచి అయితే తీయట్లేదు కదా. మరి ఓటీటీ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అఫోర్డ్ చేయలేకపోతే దాంట్లో నుంచే తీసుకున్నాడు కానీ ఏం డైరెక్ట్ థియేటర్ల నుంచి తీసేయట్లేదు కదా. మూవీ రిలీజ్ అన్న ముందైతే హిట్ మూవీ నానిది డైరెక్ట్ థియేటర్ ప్రింటే వచ్చేసింది. మరి ఎందుకు ఏదో అన్యాయమే ఆందోళన చేయాలన్న. ముందు ఆడు కూడా ఏదో ఒకసారి చూసి ఉంటాడన్న. ఎందుకు అందరు మాట్లాడతారన్న జస్టిస్ జస్టిస్ అని. ప్రతి ఒక్కరు చూసినాడు ఐబొమ్మ. నేను చూసిన చాలా సార్లు చూసిన అన్న. నా డేటా లేదన్న, రాలేదు. థియేటర్ ప్రింట్ అయితే రాలేదన్న. థియేటర్ ప్రింట్ ఎప్పుడు రాలేదన్న. హెచ్డి క్వాలిటీ వచ్చిందన్న ఓటీటీ కంటే. ఇద్దరిది తప్పన్న, ఇద్దరిది తప్పన్న. అన్న టికెట్ హైక్స్ ఇచ్చేస్తారు. ఎవడు పోతాడన్న 150,000 రూపాయలు పెట్టి ప్రీమియర్స్ అన్న. ఎవరికైనా మూవీ చూసేటప్పుడు అన్న మీ గర్ల్ ఫ్రెండ్ ఉందా అన్న? సరే ఉంది అనుకుందాం అన్న. వీకెండ్ ఉంది మూవీకి పోదాం అనుకుంటారు. మీకు 1000 రూపాయలు ఆమెకు 1000 రూపాయలు ఎవరు పెడతారన్న? అవునా అన్న, ఐమాక్స్ లో చూడవన్నా నువ్వు? 500 అన్న, 500 అన్న టికెట్ అన్న. బాల్కనీ టికెట్ 350, 450 అన్న. ఆ ఫుడ్ ఆ పాప్కార్న్ అడగదన్న మీ పిల్ల. పాప్కార్న్ కోక్ అడుగుతుందన్న. ఏమో అన్న, మా పిల్ల అయితే అడుగుతుందన్న పాప్కార్న్ అని. దానికి పెట్టుకోవాలా టికెట్ లో పెట్టుకోవాలా తెలియదన్న. బెస్ట్ అన్న మూవీ రూల్స్ అంటే మూవీ రూల్స్ పట్టుకోండి అన్న. ముందు ఐబొమ్మన్ రవిని పట్టుకొని ఉరి తీయాలి, ఏదో చేసేయాలి. వేస్ట్ అన్న. మాట్లాడడానికి చాలా మంది వస్తారు.